ప్రభుత్వం చేస్తుంది. 56 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసి ఇప్పటికే దాదాపుగా 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాంతంలో ఇంకొక 500 కోట్లు ఖర్చు పెడితే అయిపోయింది. ఇక్కడ 500 కోట్లు కనీసం ఖర్చు పెడితే ఈ కాలేజీ పూర్తి అయిపోయింది, ఈ హాస్పిటల్ పూర్తి అయింది. ఇవన్నీ చేయలేకపోతే, మీరు అడిగిన ప్రశ్నగా చేయలేకపోతే ప్రభుత్వాన్ని మేము ఏం చేస్తామంటే రోడ్డు మీద చొక్కాలు ఇప్పదీసి నిలబెడతాం. ఎందుకంటే మీరు ఎన్నికల వాగ్దానం చెప్పారు, 106, 107, 107 తీసేస్తా ఉన్నారు, ఇవన్నీ కడతా ఉన్నారు, అందరికి వైద్యం అన్నారు, అందరికి ఫ్రీ అన్నారు. ఫ్రీ బస్సు ఇస్తారు మీరు, కానీ ఫ్రీ వైద్యం మీరా? ఫ్రీ సారా ఇస్తూ ఉంటారు, ఫ్రీ బియ్యం ఇస్తూ ఉంటారు, ఫ్రీ గ్యాస్ ఇస్తూ ఉంటారు, వైద్యం మీరా? అంటే ప్రభుత్వ పాలసీ ఎక్కడుంది? ప్రజల్ని మభ్యపెట్టే దగ్గర, అడుక్కునే వాళ్ళగా చేసే దగ్గర, ప్రజల్ని బిచ్చగాళ్ళగా మార్చే దగ్గర మీ పాలసీలు ఉన్నాయి. రెండో వైపున ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను పిలుచుకొచ్చి మేము ఇక్కడ రాయితీలు ఇస్తూ ఉంటారు. పెట్టుబడిదారు రాయితీలు పేద ప్రజలకి ఈ రకమైనటువంటి పద్ధతులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అందుకనే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజా ఉద్యమం రాబోతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం మేలుకోకపోతే, గతంలో జనార్దన్ రెడ్డి ప్రభుత్వం క్యాపిటేషన్ ఫీజు పేరుతో ప్రభుత్వం కూలిపోయింది. నేను చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది ఉరితాడు కాబోతుంది, ఇది ఉరితాడు కాబోతుంది. మీరు కళ్ళు తెరవండి. పీపీపీ పేరుతో మీ తాబేదారులకి, మీ మెడికల్ మాఫియాకి ఈ కళాశాల చెప్తే కళ్ళు మూసుకుని కూర్చుంటానికి మేము మీరు చెప్పే రాజకీయ నాయకులు కాదు, మేము ప్రజా ఉద్యమకారులు. మేము ప్రభుత్వం తరఫున పనిచేస్తాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. నిన్ను దించడం మాకేం కష్టం కాదు, దించడం మాకు బాగా తెలుసు. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మిమ్మల్ని డిజాల్వ్ చేయడం మాకు తెలుసు. కానీ మీకు దుర్మార్గం ఏంటంటే దోచుకోవడం మీకు తెలుసు. ఈ దోచుకునే పద్ధతికి వ్యతిరేకంగా ప్రజలను కూడగడతాం, ప్రజా సంఘాలు కొడతాం. అణగారిన కులాలకు వ్యతిరేకం ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకం, ఇది పేద ప్రజలకు వ్యతిరేకం. ఇది ఇట్లాంటి విషయాలు మేము ప్రజల ముందు తీసుకెళ్తాం. నిన్ను చొక్కాలు ఎప్పదీసి నీ కూటమి ప్రభుత్వం 60% కేంద్రం ఇస్తుంది, 40% నువ్వు వీలేవా? 40% డబ్బులు లేవు నీ దగ్గర, 60% ఢిల్లీ నుంచి వస్తున్నాయి, 40 నువ్వు కట్టాల్సింది. ఎందుకు కట్టలేకపోతున్నావు? ఎందుకు డబ్బులు లేవు? నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరికీ రాయితీలు ఇస్తానంటావా? ఎక్కడ ఎందుకు ఇస్తావు రాయితీలు? ఎవరు అడిగారు నిన్ను? ఏ ముఖ్యమంత్రి నిన్ను అడుగుతున్నాడా? ప్రభుత్వానికి పద్ధతి ఏంటంటే భూములు దోచేస్తున్నారు, నీళ్లు, మైనింగ్ అన్నీ దోచేస్తున్నారు. ప్రభుత్వం యొక్క విధానమే దోపిడీ విధానం.